వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంటి దగ్గర చేపలైతే వచ్చాయన్నమాట. రొయ్యలు అవి తీసుకుంటున్నాను. చిన్నవి రొయ్యలు అయితేను, చేపలు కూడా చిన్నవే. నాకు చేపలు చేయడం రాదని చెప్పేసి ఆవిడ దగ్గర అన్ని తలలు అవన్నీ తీయించేస్తున్నాను. ఎక్కువ నాకు చెరువు చేపలు ఇష్టం సముద్రం చేపల కంటేను. కానీ ఈసారి సముద్రం చేపలే తీసుకున్నాను చిన్నవి. రొయ్యలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఏమో మిక్సీ జార్లో మసాలాలన్నీ మిక్సీ కొట్టేసుకుంటున్నాను. ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం ముక్కలు కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టేస్తాను నేను. అది కూడా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత పసుపు, కారం, సాల్టు, తర్వాత గరం మసాలా అండి. అన్నీ గుత్తి వంకాయకి ఎలా అయితే మసాలాలన్నీ మిక్స్ చేసుకుంటామో అలా అయితే మిక్స్ చేసుకుంటాను. చాలా ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుందండి. ఫ్రాన్స్ ఫ్రైకే కాబట్టి, గ్రేవీకి అయితే కాదు. ఫ్రై చేసేద్దాం, మా పాపకి చాలా ఇష్టం అనమాట. అందుకని ఇలా మిక్సీ కొట్టేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అండి. దాంట్లో ఏమో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, తర్వాత ఏమో కరివేపాకు వేపేసుకుంటున్నాను. అది కొద్దిగా వేగిపోయాక ముందుగా మిక్సీ కొట్టుకున్నాం కదా మసాలాన్ని, అది కూడా ఒకసారి వేపేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకును. అది పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత నూనె అయితే తేలుతుంది కదా, దాని తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఫ్రాన్స్లో అయితే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇదిగో వేపేసుకుంటున్నాను. వాటర్ అయితే వేయట్లేదండి, ఎందుకంటే రొయ్యల్లో ఉన్న వాటరే చాలు. రొయ్యలు ఉడిపోతే చాలా చిన్నగా వచ్చాయి. ఒలిచినప్పుడు కంటే ఇది వండినప్పటికి చాలా చిన్నవి అయిపోయాయి అనమాట. బడ్ల నీళ్ళలాగా ఉన్నాయి. చూస్తేనేమో చూసారా, చాలా చిన్నవి అయిపోయి. ఇదైతే చక్కగా వాటర్తోనే దగ్గరకు ఫ్రై అయిపోయిందండి. అలా చక్కగా దగ్గరగా ఫ్రై అయిపోయాక కొత్తిమీర చల్లేసుకొని తినేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్